యాంకర్ శ్యామల తను యాంకరింగ్ చేస్తున్న సమయంలోనే ఎన్నో బెట్టింగ్ యాప్స్ని అదేవిధంగా చాలా మట్టుకి బెట్టింగ్ యాప్స్ నుంచి నేను సంపాదించాను అనుకుంటూ ప్రమోట్ అయితే ఫుల్గా చేసిందనమాట. దాని తర్వాత ఎప్పుడైతే రాజకీయాలు ఎక్కువ మట్టుకి సినిమాల్లోకి వచ్చిందో ఆ మధ్య కాలంలో మళ్ళీ ఆపేసింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ బెట్టింగ్ యాప్స్లలో తన పేరు కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా తన పేరు బయటకు రానివ్వకుండా కాపాడుకుంటున్నాను. అసలు బెట్టింగ్ యాప్స్లో తను ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది ఏంటి అసలు? సో ఖచ్చితంగా వీసీ సజ్జనార్ గారు అయితే కనుక కంప్లీట్గా ఫోకస్ చేశారనమాట. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఏదైనా యూట్యూబర్స్ ఆర్ యాక్టర్స్ ఎవరన్నా కానీ ఎవరైతే అట్లా ప్రమోట్ చేశారో పాత వీడియోలు అయినా సరే తోడి వాళ్ళనైతే ఫుల్గా అంటే కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళపైన. సో ఆల్రెడీ 11 మంది లిస్ట్ వేశారు. అందులో మనకి తెలిసిన వాళ్ళు అంటే సురేఖ వాణి కూతురు ఒక ఆమె ఉంది, సుప్రీత, అట్లానే శ్యామల గారి పేరు కూడా ఉంది. వీళ్ళందరూ విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా అంటే హర్ష సాయి వీళ్ళందరూ ఏమంటే ఇప్పుడు వాళ్ళకి రీచ్ ఉంది కాబట్టి ఈ యాప్ ప్రమోటర్స్ కూడా వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ పే చేసి వాళ్ళతో చేయించుకుంటారు. సో వాళ్ళు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల మనం ఇంత తప్పు చేస్తున్నామా, ఇప్పుడు మనం ఇట్లా చేస్తే తర్వాత ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఎవరు ఆలోచించాల. ఇప్పుడు ఏంటంటే ఆ పాత వీడియోలన్నీ కూడా అందరూ తోడుకుని వస్తున్నారు అనమాట ఖచ్చితంగా. సో మరి ఆ యాప్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో అందులో శ్యామల గారి పేరు లిస్ట్లో 4వ పేరు ఉందన్నమాట. కానీ ఎక్కడా కూడా ఆమె పేరు ఉంది అని ఉందని కానీ ఏ ఆర్టికల్లో కూడా రానియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చింది, ఒక పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్లా ఉంది కాబట్టి సో ఆమె పేరు ఎక్కడ కూడా బయటకు రానివ్వట్లేదు అనమాట. కానీ దీనిపైన తీసుకోవాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో క్రమక్రమేణా అంతా కూడా ఆమె పైన జరుగుతుంది. సో ఏదో ఆమె తప్పిచ్చేశారనుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. సో మరి ఇలాంటి వాళ్ళకి ఆ పార్టీ నీడనిస్తుందంటే మరి ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాయకుడే ఈ చట్టాలని ఉల్లంఘించి జైలుకి వెళ్ళిన వాడు, ఎన్నో స్కాములు చేసినాడు. మరి ఇంకా ఆయన తర్వాత ఉన్న వ్యక్తులు కానీ ఆయన పార్టీలో మాట్లాడే వ్యక్తులు కానీ ఎవరైనా ఇదే విధంగా ఉంటారనమాట. సో ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏంటంటే కవర్ డ్రైవ్లు చేస్తున్నారు. సో మేము ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు మానేసాము, ఒకవేళ అప్పట్లో ఎవరికైనా తెలియక చేస్తుంటే సారీ అని చెప్పి. సో అలా చెప్పినా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదనమాట. ఎందుకంటే దీనిపైన వాళ్ళు ఆ పాత వీడియో ఎప్పటికైనా మళ్ళీ బయటకు రావచ్చు, అది మళ్ళీ ఎవరన్నా చూసి ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు యువతకి డబ్బులు అనేది చాలా అవసరం అయిపోతుంది. ఎక్కువ మంది జాబులు చేయడానికి ఇష్టపట్ల, ఈజీ మనీ ఈజీ ఇన్కమ్ కోసం ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇతను చెప్పాడు, హర్ష సాయి చెప్పాడంటే మనం వినాలి, శ్యామల గారు చెప్పారంటే మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా దెబ్బ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటలందరూ కూడా వాళ్ళు చెవులు అమృతం పోసినట్టు వింటున్నారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఆవిడ మాట్లాడే మాటలన్నీ కూడా వైసీపీ పార్టీ వాళ్ళని ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా. ఆవిడ చెప్పిందంటే జెన్యూన్గానే ఉంటుంది. ఈ యాప్ వాడిన తర్వాత ఫస్ట్ ఒక 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, తర్వాత అలానే ఎదురుకుపోయి 10,000 పెడితే 10,000 వస్తాయని అవి పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళకి భయం పుట్టే విధంగా ఉండాలి. సో ఆ వీడియోలన్నీ కూడా కంప్లీట్ డిస్మాండిల్ చేసేయాలి. ఎక్కడెక్కడ ఏ సైట్స్లో పెట్టారు అన్నీ అవి ఉన్న చోట్ల ఏదైతే దాన్ని తగ్గ యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ కూడా ఒక గుణపాఠం చూపించాలి. అంటే ఎవరైతే నెక్స్ట్ చేయాలనుకుంటారో నెక్స్ట్ ఎవరు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ లాంటివి అలా ఈజీ మనీ వచ్చే యాప్స్ లాంటివి ప్రమోట్ చేయకుండా ఆ పోలీసులు అయితే యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.